దీని మోడల్ వచ్చేసి FT008 వర్షన్ 4 అండి. ఇప్పుడు ఈ రిమోట్ కిట్ వచ్చేసి ఉన్న వాటిలో ప్రెజెంట్ అంటే హై ఎండ్ అండి, కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది. ఈ కస్టమర్ జెమ్టెక్ DSP కిట్ రిమోట్ కిట్ నుంచి ఫ్యూటెక్ DSP రిమోట్ కిట్ అని దానికైతే అప్డేట్ అవుదామని వచ్చారు. అది దానికి సంబంధించిన స్లాట్ ఇందులో ఉండదు కాబట్టి మనం ఇక్కడ ఆల్టరేషన్ చేసుకున్నాం, కట్ చేసుకొని ఇక్కడైతే ఫిట్టింగ్ చేసుకున్నాము. బట్ HDMI 3 ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. ఒకటైతే అవుట్ ARC అవుట్ అయితే మనకు ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సబ్వూఫర్ క్రాస్ఓవర్ బోర్డ్, ఇది వచ్చేసి 8 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ అనమాట. ఇక్కడ వచ్చేసి 24/024 5 amps ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాం, దానికి సంబంధించిన పవర్ సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్కీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చేసి పాల్వంచ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఈ 5.2 డిజిటల్ యాంప్లిఫైర్ గురించి. ఇది వచ్చేసి జెమ్టెక్ DSP రిమోట్ కిట్ అండి. దాంతో అయితే ఈ యాంప్లిఫైర్ చేసి ఉంది. ఇది ఆల్రెడీ మనమే చేసింది 2 months బ్యాక్. నేను దీని వీడియో అయితే మీకు మన ఛానల్లో అయితే వేసాను. మీరు దీని గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే పైన ఐ బటన్లో కానీ మన కమెంట్లో కానీ పిన్ చేసి ఉంచుతాను, మీరు ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి దీని వీడియోనైతే, ఓకేనా. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ మన దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే ఈ కస్టమర్ జెమ్టెక్ DSP కిట్ రిమోట్ కిట్ నుంచి మన ఫ్యూటెక్ DSP రిమోట్ కిట్ అని దానికైతే అప్డేట్ అవుదామని వచ్చారు. ఇప్పుడు ఈ రిమోట్ కిట్ వచ్చేసి ఉన్న వాటిలో ప్రెజెంట్ అంటే హై ఎండ్ అండి, కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది. ఇది విత్ HDMI అనమాట. జనరల్గా వితౌట్ HDMI కూడా ఉంది, ఇందులో ఏంటంటే విత్ HDMI అనమాట. దీని మోడల్ వచ్చేసి FT008 వర్షన్ 4 అండి. ఇప్పుడు దీనికోసం అయితే దీని వీడియో కూడా మీకు కావాలి అంటే మన ఐ బటన్లో అయితే నేను లింక్ ఇస్తాను, అలాగే మన కమెంట్లో కూడా పిన్ చేసి పెడతాను దీని వీడియో లింక్, ఓకేనా. కంపల్సరీ రెండింటి వీడియోలు అయితే చెక్ చేయండి, మీకు దాని కూడా డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. ఈ యాంప్లిఫైర్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇందులో ఇంటర్నల్గా అయితే చూపించాను. ఇప్పుడు దీంతో మనం ఇది మొత్తం అప్డేట్ చేశాక ఇంటర్నల్గా నేను మీకు చూపిస్తాను ఏమేమైతే మార్చాను, అంటే ఇది వేసాక మొత్తం చేంజ్ చేసి చూపిస్తాను. దానికోసం అయితే మన వీడియోలో అయితే కనెక్ట్ అవ్వండి, స్టే కనెక్టెడ్. వెల్కమ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ యాంప్లిఫైర్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ చేసేసాము. ఇందులో వచ్చేసి మనం ఫ్యూటెక్ FT008 వర్షన్ 4 రిమోట్ కిట్ అయితే మనం అప్డేట్ చేసాము. ఇందులో దాని ప్లేస్మెంట్ అయితే నేను ఎలా ఇచ్చాను అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మన కాంపోనెంట్స్ అయితే ఏం మార్చలేదు, ఓన్లీ జస్ట్ రిమోట్ కిట్ ఒకటే మార్చాము, మిగతా అంతా సేమ్ అలాగే యూజ్ చేసాము. సప్లై అనేది వేరే అనమాట, ఓకేనా. ఇందులో రిమోట్ కిట్ ప్లేస్మెంట్ ఎక్కడుంది మొత్తం డీటెయిల్గా చూపిస్తాను, దగ్గర నుంచి రండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటర్నల్గా నేను మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇందులో టోటల్గా ప్రీవియస్గా ఏమైతే ఉందో అవే కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. నేను జస్ట్ రిమోట్ కిట్ అయితే మీకు పొజిషన్ మార్చేసాను, ప్లస్ రిమోట్ కిట్ అనేది మీరు చేంజ్ చేసాము. ఇందులో వచ్చేసి మనం ఫ్యూటెక్ FT008 వర్షన్ 4 DSP కిట్ అయితే మనం వాడాము. అది దానికి సంబంధించిన స్లాట్ ఇందులో ఉండదు కాబట్టి మనం ఇక్కడ ఆల్టరేషన్ చేసుకున్నాం, కట్ చేసుకొని ఇక్కడైతే ఫిట్టింగ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి రిమోట్ కిట్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేసాము అంటే ఇప్పుడు ఇది సబ్ బోర్డును ప్రొటెక్షన్ బోర్డు అని కొద్దిగా యూతలు జరుపుకున్నాను నేను. ఈ బోర్డు కూడా కొద్దిగా జరుపుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. అందుకే కొద్దిగా ప్లేసింగ్ ఇచ్చి ఇక్కడ నేను ఒక 2 centimeters గ్యాప్ ఇచ్చుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ ఈ కార్నర్కి అయితే నేను దీన్ని అయితే ఫిక్సింగ్ అయితే చేసుకున్నాను. మనకి ప్రీవియస్గా ఎగ్జాస్ట్ ఈ ఫ్యాన్ కూడా వచ్చేసి ఇక్కడ ఉండేది, అక్కడ కటింగ్ చేసాం కాబట్టి దాన్ని అయితే ఈ విధంగా అయితే ఇక్కడ స్టిక్ చేసాం. ఇక్కడ వచ్చేసి 1 centimeter హైట్ గ్యాప్ అయితే నేను ఇచ్చాను పైన క్యాబినెట్ నుంచి, ఎందుకంటే మనకి ఎయిర్ ఇన్లెట్ అనేది ఈ విధంగా అవ్వడానికి. పైన కొద్దిగా గ్యాప్ ఉంటే ఎయిర్ ఇన్లెట్ అనేది నీట్గా అవుతుంది. దాని ద్వారా పైనుంచి కిందికి అప్ సైడ్ డౌన్ దీనికి కూలింగ్ అయితే
ఈ హీట్ సింక్ అయితే కూలింగ్ చేస్తుంది. దానికోసం అయితే ఈ విధంగా ఇచ్చాను. ఇంకా వేరే చోట ప్లేస్మెంట్కి నాకు ఇక్కడ మనకి ప్లేస్ అయితే లేదు. టోటల్గా ఇంటర్నల్గా వచ్చేది ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి అయితే ప్రీవియస్గా మనం కలర్ డిస్ప్లే ఉండే కదా, అదే డిస్ప్లే ప్లేస్లో ఇదే డిస్ప్లే చేసాము. దీనికి సంబంధించిన డిస్ప్లే రెండు సేమ్ సైజ్ అనమాట. ఈ ఫిట్టింగ్ కానీ ఈ సెన్సార్ కటింగ్ కానీ మొత్తం సేమ్ ఎగ్జాక్ట్గా మనకి ఫిట్ అయిపోతాయి. ఓకేనా, దాని ప్లేస్లో ఇది డైరెక్ట్ ఫిట్ అయిపోయింది మనకి. ఓన్లీ బ్యాక్ మనకి ఈ బోర్డ్ కోసం అయితేనే ప్లేసింగ్ చేయాల్సి వచ్చింది. ఇది కూడా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఏ విధంగా అయితే నేను చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను కటింగ్ చేసుకున్నాను, హ్యాండ్ కట్టర్తో కటింగ్ చేసుకుని అందులో పొజిషన్ అయితే చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇందులో కాంపోనెంట్స్ కూడా నేను కొత్త వ్యూవర్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇక్కడ మన సబూఫర్కి వచ్చేసి 3030 10 amps ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాము. ఓకేనా, దీనికి సంబంధించిన పవర్ కెపాసిటర్స్ ఇవి. ఇక్కడ ఆడియో బోర్డ్స్ వచ్చేసి శక్తి 4FET మోనో ఆడియో బోర్డ్స్ అయితే వాడాము. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్ ఇవే ఉన్నాయి, మనం మార్చడం ఎందుకు అని చెప్పి మనమైతే మార్చలేదు. వాళ్ళు కూడా ఇవే సజెస్ట్ చేశారు, వేరేది వద్దు ఇదే యూజ్ చేస్తామంటే నేను దాని తగ్గట్టు వీళ్ళకైతే అదే పెట్టాను. ఇక్కడ వచ్చేసి 24024 5 amps ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాం, దానికి సంబంధించిన పవర్ సెక్షన్. ఇది వచ్చేసి మనం ఈ 5 ఛానల్ శక్తి 5 ఛానల్ వాటికైతే మనం ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాము. టోటల్గా ఇది వచ్చేసి 5.2 యాంప్లిఫైర్ అండి. ఇక్కడ వచ్చేసి సబ్బూఫర్ క్రాసర్ బోర్డ్, ఇది వచ్చేసి 8 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డ్ అనమాట. టోటల్గా ఇంటర్నల్గా వచ్చేసి ఇదండి. నేను ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి దాని ప్లేసింగ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కటింగ్ అయితే చేసుకొని దీన్ని నీట్గా అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రిమోట్ కిట్లో వచ్చేసి మనకి డిఎస్పి రిమోట్ కిట్లో వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే 3 ఇన్పుట్స్ అనమాట. హెచ్డిఎంఐ 3 ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. ఒకటైతే అవుట్, ఏఆర్సీ అవుట్ అయితే మనకు ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఆప్టికల్ 2, కోయాక్సియల్ 2, ఆక్స్ కూడా 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి యూజ్ చేసాము ఆల్రెడీ. బోర్డులో మనకి ఇక్కడ పిన్ అనేది ఉంటుంది, డైరెక్ట్ సాల్డరింగ్ చేసుకొని మనం ఒక ఆర్సీ పిన్కి అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. కానీ అంత రిక్వైర్మెంట్ లేదు కాబట్టి మనమైతే దాన్ని ఇవ్వలేదు. ఓన్లీ ఒక ఆక్స్ ఇన్పుట్ అయితే మనం వాడుతున్నాం ఇక్కడ. ఇంకో ఆక్స్ ఇన్పుట్ అయితే డమ్మీ అనమాట, డమ్మీ చేసి ఉంది. ఓకేనా, అది ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అవసరం పడితే మనం యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది రిమోట్ కిట్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి స్పీకర్ సాకెట్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ నార్మల్ అండి, సరౌండ్ లెఫ్ట్ రైట్ నార్మల్, సెంటర్ ఉంటుంది, ఇది డమ్మీ. ఇక్కడ డ్యూయల్ సబ్ కాబట్టి 2 డ్యూయల్ సబ్లు వచ్చేసి నేను కింద ఇచ్చేసాను. ఈ ఫ్యాన్ వచ్చేసి ఇది కూడా ఇంటర్నల్గా మన సబూఫర్ బోర్డ్స్కి అయితే కూలింగ్ కోసం అయితే ఈ విధంగా ఇచ్చాము. ఇవైతే డమ్మీ అనమాట, ఇందులో 5.1 ఇన్పుట్ మనం తీసుకోవట్లేదు కాబట్టి ఇది డమ్మీస్ అనమాట. టోటల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మన ప్రీవియస్గా డిఎస్పీ కలర్ డిఎస్పీ కిట్ వచ్చేసి ఇక్కడ ఉండేది ప్లేస్మెంట్. ఓకేనా, ఇప్పుడు అది తీసేసాము, దీనికి సంబంధించి స్లాట్ లేదు కాబట్టి మనం ఇక్కడ యాంగిల్ కట్టర్తోనే కటింగ్ చేసుకొని దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. నీట్గా మనకి ఎక్కడ ఎక్స్ట్రా కటింగ్స్ కనబడకుండా ఆ విధంగా అయితే ఇన్స్టాల్ చేశాను. ఈ ఫ్యాన్ చూసారుగా, ఇక్కడైతే ఉండేది ఇంతకుముందు ప్లేస్మెంట్, ఇది తీసి అక్కడ ప్లేసింగ్ చేశాను. ఎందుకంటే మనకి ప్లేస్ ఇంకా చాలా కంజెస్టెడ్గా అయిపోతుంది, ఇంకా వేరే చోట నాకు పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను ఈ విధంగా అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. ఇది కూడా నేను టోటల్ టాప్కి ఇన్స్టాల్ చేయలేదు, కొద్ది కిందికి ఇన్స్టాల్ చేశాను. చూసారు కదండి, ఇంటర్నల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని రిమోట్ వచ్చి ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీని రిమోట్ కిట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇస్తాడు, ఇక్కడ మ్యూట్ బటన్. అదేవిధంగా ఇక్కడ ఎస్పీడిఎఫ్ అంటే మనకి ఆప్టికల్ కానీ కోయాక్సియల్ స్విచ్చింగ్ కోసం అయితే ఈ బటన్ అనమాట. ఇక్కడ హెచ్డిఎంఐ 1 2 3కి ఇది వస్తుంది, ఏఆర్సీకి ఇది వస్తుంది అనమాట. ఈ 3 ఇన్పుట్స్ కోసం ఈ బటన్, ఏఆర్సీకి వచ్చేసి ఈ బటన్, ఇది ఆక్స్ 1 2కి వచ్చేసి ఈ బటన్ అయితే మనకి అలొకేట్ చేశారు ఇందులో. ఇది వచ్చేసి మనం యూఎస్బీ ప్రెస్ చేసి యూఎస్బీ మోడ్లో వెళ్తుంది, బ్లూటూత్ ప్రెస్ చేస్తే బ్లూటూత్. ఓకే కదా, ఇవి సెలెక్షన్ బటన్స్ అనమాట. సాంగ్ సెలెక్షన్ కానీ ఇంకా దీని మెనూ సెలెక్షన్ అప్పుడు మనకి అప్వర్డ్ డౌన్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ దానికోసం అయితే యూజ్ అవుతుంది. ప్లస్ ప్లే పాజ్ ఏది యూఎస్బీలో కానీ సెలెక్ట్ చేయడానికి కానీ ఇక్కడ ఇచ్చారు కదా, దానికి సంబంధించి యూజ్ అవుతుంది. ఇది ఆడియో మోడ్ అనమాట. ఈ రిమోట్ కిట్లో వచ్చేసి ఆడియో మోడ్ అనేది యూజ్ అవుతుంది. ఎలాగంటే మనకి మ్యాట్రిక్స్ మోడ్. ఈ టోన్ వచ్చేసి బేస్ ట్రెబుల్ టోన్ కంట్రోల్ అనమాట. ఇందులో టోన్ కంట్రోల్ ఉంటుంది. బెస్ట్ ఫీచర్ ఒక టెస్ట్ అనేది. ఇప్పుడు మనకి టెస్ట్ అనేది ఏంటంటే ఈ టోటల్ స్పీకర్స్ చెకింగ్ అనమాట, అన్ని కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నాయా చెక్ చేసుకోవడానికి టెస్ట్ వస్తున్నాయా రావట్లేదా ఛానల్స్, ప్లస్ కరెక్ట్ డైరెక్షన్ రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా చూసుకోవడానికి మనకి టెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది ఫ్రంట్ దానికి సంబంధించి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వాల్యూమ్, ఇది సెంటర్కి సంబంధించిన వాల్యూమ్, ఇది మెయిన్ వాల్యూమ్ మాస్టర్ వాల్యూమ్. ఇది వచ్చేసి సరౌండ్ వాల్యూమ్ అండి, ఇది బ్యాక్ సరౌండ్. అంటే ఇప్పుడు దీంట్లో అయితే ఇది అసైన్ చేసి లేదు, ఇంకా దేనికన్నా ఈ రిమోట్ కిట్ యూజ్ కావచ్చు మేబీ. ఓకేనా, ఇక్కడ వచ్చి సబూఫర్ వాల్యూమ్ కూడా మనకి ఇందులో యూజ్ అవుతుంది. ఈ మోడ్ వచ్చేసి మనకు జనరల్గా కింద ఇచ్చాడు కదా, యూజర్, మూవీ, మ్యూజిక్, ఈ 3 మోడ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇది టోటల్ రీసెట్ అనమాట.
సెట్టింగ్స్ రీసెట్ కోసం. ఇది వచ్చేసి దీని సిస్టమ్ ఇన్ఫో కానీ సాంగ్ ఇన్ఫో కానీ అవి చూపించడానికి అనమాట. టోటల్గా రిమోట్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. ప్లస్ మనకి సెన్సార్ వచ్చేసి ఇక్కడ ఈ రెడ్డిష్ దాంట్లో సెన్సార్ అనేది ఉంటుంది, ఐఆర్ సెన్సార్. టోటల్గా రిమోట్కి వచ్చేసి అయితే ఇది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్ ఈ మన రిమోట్ చేంజింగ్ ప్రాసెస్ అయితే. ఓకేనా, ఇందులో మనం టోటల్ డీటెయిల్గా అయితే ప్రాసెస్ అయితే చూపించలేదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం దాని నుంచి దీనికైతే కన్వర్ట్ చేసేసి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. మీకు కూడా ఇలాంటి రిమోట్ కిట్స్ ఏమైనా కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ అన్నిటిని సపోర్ట్ చేయండి. కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వేరే సోషల్ మీడియాలో కూడా మన ఛానల్స్ అయితే ఉన్నాయి, యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండి. వాటన్నిటిని కూడా ఫాలో చేయండి. ఓకేనా, మళ్ళీ మన మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ విక్రమ్.